బంగ్లాదేశ్‌లో గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నాటి ప్రధాని షేక్ హసీనా స్వదేశాన్ని వీడి భారత్‌కు చేరుకున్నారు. అయితే ఆ రోజున దేశం విడిచి వెళ్లిపోవడానికి హసీనా ఒప్పుకోలేదని చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్‌కు వెల్లడించారు. బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ ఆమెతో పాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ అధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసులో విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ట్రైబ్యునల్‌కు కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో అల్లర్లు తీవ్రమవడంతో గతేడాది ఆగస్టు 4వ తేదీన సైనికాధికారులు హసీనా నివాసానికి వెళ్లి ఆమెను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు ఇస్లాం పేర్కొన్నారు. అయితే అప్పటి అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు అగ్రనాయకులు దీనిని వ్యతిరేకించినట్లు తెలిపారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలని పార్లమెంట్ స్పీకర్ షిరీన్ షర్మిన్ చౌదరి సైతం ఆమెకు సూచించినట్లు చెప్పారు. అయినప్పటికీ దేశాన్ని వీడాలనే సూచనను హసీనా అంగీకరించలేదని తజుల్ ఇస్లాం వెల్లడించారు. ప్రజలు ప్రమాదంలో ఉన్న సమయంలో దేశాన్ని విడిచి పారిపోవడం కంటే తనను అక్కడే కాల్చి చంపేయమని, గనబంధంలోనే పాతిపెట్టమని హసీనా సైనికాధికారులను కోరినట్లు తజుల్ ఇస్లాం తెలిపారు. ఇష్టం లేకపోయినా అధికారుల ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితుల్లో ఆమె దేశం వీడారని ట్రైబ్యునల్‌కు వివరించారు. అయితే బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న షేక్ హసీనా స్వదేశాన్ని వీడి భారత్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. మరోవైపు షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో 100కు పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హసీనాను తమకు అప్పగించాలంటూ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలుమార్లు భారత్‌కు దౌత్య సందేశాలు పంపింది. కాగా బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను షేక్ హసీనా తప్పుపట్టారు. తనను గద్దె దింపిన తర్వాత జరుగుతున్న ఈ దాడులను నిరోధించడంలో యూనస్ ప్రభుత్వం విఫలమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.